వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్. స్వామి దయతో తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందన్న మంత్రి. రా కదలిరా సభ ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు. చంద్రబాబు సభతో చరిత్ర సృష్టిస్తామన్న పుల్లారావు. అచ్చంపేట ఉమామహేశ్వర క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు. గురజాలలో గర్భిణులకు అందించే కోడిగుడ్లలో పురుగులు. గర్భిణులు బాలింతలతో ప్రభుత్వం చెలగాటమని ఆగ్రహం. హైదరాబాద్ లో చైనా మాంజాను తగలబెట్టిన యువకులు. చైనా మాంజా కారణంగా ఆర్మీ జవాన్ మృతితో ఆగ్రహం. తిరుమల శ్రీవారిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామివారి దయతో తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా స్వామివారు అనుగ్రహించాలని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణలో ఆలయ నిర్మాణానికి టీటీడీ నిధులు ఇవ్వాలని ఈఓను కోరామని తెలిపారు. వెంకన్న స్వామిని అనేక సందర్భాల్లో అనేక కోరికలు కోరుకున్నాం. అన్నీ ఆ భగవంతుని కృపతో సాధించుకున్నాం. రాజకీయాల్లో ఉన్నత స్థానానికి కోవాలని పార్లమెంట్ మెంబర్ అయినాం. తెలంగాణ సాధించాలనుకున్నాం. ఆ భగవంతుని దయతో తెలంగాణ సాధించబడి 10 సంవత్సరాలు ప్రజలు కోరుకున్న తెలంగాణ లేకపోయినా తిరిగి ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వచనంతో తెలంగాణ మార్పు కోరుకొని ప్రజాపాలన ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో శాసనసభ్యుడిగా, మంత్రిగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనాన్ని బలాన్ని ఇవ్వని అడుగుతాను. తప్పకుండా ఇది ప్రజల యొక్క పాలన కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ఏమైనా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు రా కదలిరా సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పత్తిపట్టి పుల్లారావు, మాగంటి బాబు పరిశీలించారు. వారికి సభ ఏర్పాట్లను టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము వివరించారు. 18వ తేదీన చంద్రబాబు రా కదలిరా సభతో చరిత్ర సృష్టిస్తామని మాజీ మంత్రి పత్తిపట్టి పుల్లారావు అన్నారు. రాజకీయాలకు కొడాలి నాని అనర్హుడన్నారు. గుడివాడ సభతో వైసీపీకి నూకలు చెల్లడం ఖాయమని మాగంటి బాబు చెప్పారు. గుడివాడ సీటును కైవసం చేసుకోవడమే టీడీపీ లక్ష్యం అన్నారు. రా కదలిరా సభ ద్వారా కొడాలి నానిని తరిమి కొడతామని పిల్లి మాణిక్యాలరావు చెప్పారు. 18వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకి రా కదిలిరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మేము చాలా గ్రామాలు మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సభని విజయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నేను గుడివాడ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 20 సంవత్సరాలు కొడాలి నానికి ఓటేసి ఏం చేశాడు? ఇవాళ ఆడు గెలిచిన 20 సంవత్సరాల్లో కూడా కేవలం అది స్వార్థం కోసం మంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మనం అందరం చూసాం, పేపర్లతో విన్నాం. 18వ తారీఖున 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కేవలం గుడివాడ పెడతాం. కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి కానించి పక్కన ఉన్న నిమ్మకూరు కానించి తెలుగుదేశానికి ఒక చైతన్యం వచ్చిందంటే గుడివాడ రాజకీయం వల్లనే. అది 100%. దానికి ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి, దానికి పెద్ద మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారికి మళ్ళీ రేపు అధికారం కోల్పోవడం అనేది ఆయన ఖాయం చేసుకున్నాడు. దానికి ఎవరు కూడా రేపు 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి
వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో లక్షలాది మందితోటి రా కదిలిరా సభ జరుగుతూ ఉంది. మరి గుడివాడలో ఉన్నటువంటి ఇన్ఛార్జి రాము గారు కానివ్వండి, వెంకటేశ్వర గారు కానివ్వండి, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మరి ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు శ్రమించడమే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు నిర్మించాలంటూ ఫిబ్రవరిలో బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ నేత కపిలేశ్వరయ్య తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత అత్యంత వెనుకబడ్డ జిల్లాగా కర్నూలు ఏర్పడిందని కపిలేశ్వరయ్య అన్నారు. తీవ్ర కరువు ఏర్పడడంతో కర్నూలు జిల్లా వ్యవసాయ కూలీలు, భూస్వాములు ఇతర జిల్లాకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. కర్నూలు జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వైసీపీ చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించాలని కపిలేశ్వరయ్య డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఇటు త్రాగునీరు, వ్యవసాయ నీరు లేనటువంటి జిల్లాగా మిగిలిపోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో జిల్లాలుగా తీసుకున్నట్టయితే వ్యవసాయ నీరు అందించడంలో ప్రథమ స్థానాన్ని కర్నూలు జిల్లా అందుకుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తున్నది. ఎందుకన్నట్లయితే ఆ రోజు నంద్యాల కూడా కలిసి ఉన్నప్పుడు దాదాపుగా ఏ అయితే ప్రాజెక్టులు నిర్మాణమైనాయో ఇవన్నీ కూడా నంద్యాల జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో మేము ప్రథమ స్థానంలో ఉంటాము, మా యొక్క దృష్టి సారిస్తాము అని చెప్పేసి అన్నటువంటి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అవకాశము ఆలోచించినటువంటి పాపన పోలేదు. ప్రధానంగా కర్నూలు జిల్లా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా యడ్లపాటి వెంకట్రావు ఇంట్లో కామినేని మనోహర్ కలిసి అల్పాహారం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పెనుకొండ సీటును 2019లో వైసీపీ కైవసం చేసుకుంది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అసమ్మతి సెగ తగలడంతో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఆయనను ప్రకటించనున్నట్టు తెలిసింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషాశ్రీ చరణ్కు పెనుకొండ సీటు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు ఉన్నట్టు సమాచారం. సామాన్యంగా పార్టీలో పేరొందిన కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పెనుకొండ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇటు వైసీపీ అటు టీడీపీ విశేష కృషి చేస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అనంతపురం ఎంపీ టికెట్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్కు పెనుగొండ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ టికెట్ కోసం ఆశిస్తున్న అభ్యర్థులు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా టీడీపీలో సైతం పలు మార్పులు చేర్పులు అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కృష్ణమూర్తి, కార్పొరేషన్ చైర్పర్సన్ సవితమ్మ సైతం టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చరిత్ర కలిగిన కృష్ణమూర్తి కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు సౌమ్యునిగా, వివాదరహితుడిగా పార్టీలో పేరుంది.
దీంతో ఆయన పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు నియోజకవర్గ గెలుపు గిఫ్ట్గా ఇస్తానని తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కృష్ణమూర్తి ఆయన వెంట అడుగులు వేశారు. చంద్రబాబు సైతం కృష్ణమూర్తిపై సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర టీవీతో ముచ్చటించిన కృష్ణమూర్తి టీడీపీకి పూర్వ వైభవం తేవడమే తన ధ్యేయమని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలతో మమేకమై గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. టీడీపీ గెలుపు, చంద్రబాబు తిరిగి సీఎం కావడం ఇదే తన ధ్యేయమని కృష్ణమూర్తి చెప్పారు. అత్యధిక బీసీ కులాలు తన వెంట ఉన్నాయని, అధిష్టానం ఆదేశిస్తే పెనుకొండలో పోటీకి తాను సంసిద్ధమని ఆయన తెలిపారు. మరి అధిష్టానాన్ని కూడా కలవడం జరిగింది. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇవ్వండి, నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, చాలా తూర్లు పార్టీలో అడిగాను. ఈసారైనా అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అవకాశం తప్పనిసరిగా ఇస్తే నా వంతు నేను పెనుకొండ నియోజకవర్గాలకి ప్రజలకు సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా అధిష్టానం నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నా వంతు నేను పార్టీకి ఎప్పుడు కూడా అన్ని వేళలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాన్యమైన కార్యకర్త కూడా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల కొండపై శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆయన సతీమణి అమ్రాబాద్ జడ్పీటీసీ సిబిఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ శివపార్వతుల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం చైర్మన్ కందూరు సుధాకర్, ఈవో శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ వేడుకలలో వంశీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గర్భిణీలు, బాలింతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న కోడిగుడ్లలో పురుగులు వచ్చాయి. పసిపిల్లలు, బాలింతలకు జగన్ నాసి రకం కోడిగుడ్లు అందిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్న కోడిగుడ్లలో పురుగులు రావటంతో బాలింతలు, గర్భిణీలు అవాక్కయ్యారు. గురజాలలోని 3వ సచివాలయం పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలు, బాలింతలు, గర్భిణుల ప్రాణాలతో గురజాల సచివాలయం సిబ్బంది, వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నారంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, గుండాటలు 3వ రోజు యథావిధిగా కొనసాగాయి. కనుమ పండుగ రోజు కోడిపందాల బరుల వద్ద పందెం రాయిళ్ల సందడి కొనసాగుతోంది. కోడిపందాలు, గుండాటాలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో సంక్రాంతి కోడి పందాలు, గుండాటాల్లో లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారాయి. సంక్రాంతి పండుగలో ఆఖరి రోజు కనుమ కావడంతో సందడి వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కటింగ్ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు వారు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. బండికి వెళ్తే బిల్లు ఎవరు కడతారని అందరూ మొహలోకలు చూస్తాం సరదాగా, అవునా? కానీ అటువంటిది 2 లక్షల మంది పైచిలకు జనాలకి వెనకడిగా వేయకుండా బంధుమిత్రుల్ని కలుపుకొని ఈ రోజు అన్నా క్యాంటీన్ నడిపారంటే మల్లన్నకి సగౌరవంగా సెల్యూట్ కొడుతున్నా. అదేవిధంగా కన్నా గారిని అందరం కూడా గట్టిగా ఈ రోజు ఈ వ్యాపారస్తులకు అండగా నిలబడ్డారంటే కన్నా గారు ఎన్నో రకాల పదవులు చూశారు, ఇక్కడ ఎన్నో రకాలుగా అనుభవించారు. అయినా సరే కన్నా గారు వచ్చిన తర్వాత కూడా వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది వచ్చినా కామ్గా పనిచేసి పెట్టి మీరు చక్కగా పనిచేసుకోండి, ఈ ప్రభుత్వం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టినా అక్కడ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కోడి పందాలు నిర్వహించారు. కనుమ పండుగ రోజు కూడా కోడి పందాలు నిర్వహిస్తుండడంతో పందెం రాయుళ్ల ఆనందానికి అవధులు లేవు. పాలకొల్లు, కలగంపూడి, యలమంచిలి, వడ్లవానిపాలెం, జిన్నూరు, పెనుమదం తదితర ప్రాంతాల్లో భారీ సన్నాహాల మధ్య మూడో రోజు కోడి పందాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కోడి పందాలు సరికొత్త శోభ సంతరించుకున్నాయంటున్నారు. కాళ్లకు కత్తులు కట్టి కథన రంగంలోకి కోళ్లను దింపారు. సమాజాన్ని ప్రభావితం చేసే అర్థవంతమైన నాటికలకు ఆదరణ ఎక్కువ అని పలువురు వ్యక్తులు కొనియాడారు. చీకటి జీవితాల్లో వెలుగులు నింపే నాటికల కంటే తమకెంతో ఇష్టమన్నారు. బాపట్ల జిల్లా వీరన్నపాలెంలో జరుగుతున్న జాతీయ స్థాయి కళానికేతన్ కళా పరిషత్ నాటిక పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. తొలుత ప్రదర్శించిన అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి అమృతహస్తం నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆలోచన రహితంగా పనులు చేపడితే ఏమవుతోంది? సింగపూర్ గ్యాస్ కంపెనీ నిర్వాకంలా తయారవుతోంది. అకారణ సమస్యలు కట్టకట్టుకొచ్చి మీద పడతాయి. భూగర్భ గ్యాస్ పైప్ లైన్ పేరిట తయారైన సింగపూర్ ఏజీపీ కంపెనీ ఊరంతా తవ్విపారేసింది. అధ్వాన్నపు రోడ్లతో వాహన చోదకులు, గ్రామస్తులు పడరని పాటలు పడుతున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్న ఆ కంపెనీపై పాలకులు, అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆ ఊరిలో ఆదమరిచినా, అడుగు తడబడినా, అదుపు తప్పినా అంతే సంగతులు. ఒకవైపు ఎప్పుడూ రద్దీగా ఉండే ట్రాఫిక్, మరోవైపు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే భారీ గుంతలు. ఈ దుస్థితిలో ఎందరో వాహన చోదకులు గాయాల పాలవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రోడ్లను నిర్మించారు. అయితే సింగపూర్కు చెందిన ఏజీపీ అనే కంపెనీ ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను కేంద్ర పెట్రోలియం బోర్డు నుంచి, రాష్ట్ర సర్కారు నుంచి ఆ కంపెనీ పొందింది. పలు ప్రాంతాల్లో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియ సాగిస్తోంది. గృహాలతో పాటు వాణిజ్య, ఇతర పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా ఈ ప్రక్రియలో భాగంగా చేపట్టిన రోడ్ల తవ్వకాలు ప్రజల పాలిట శాపంలా మారాయి. గూడూరులో గతేడాది అక్టోబర్లో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. అనంతరం ఈ కంపెనీ రోడ్లను పగలగొట్టి పైప్ లైన్ల ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్విపారేయడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. ఈ తవ్వకాల్లో తాగునీటి పైప్ లైన్లు దెబ్బతిని కలుషిత మంచినీరు ప్రజలకు సరఫరా అవుతున్నా పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు మండిపడ్డారు. ఈ పనులను వెంటనే నిలిపివేసి రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆందోళనకు దిగారు. గ్యాస్ పేరుతో ప్రతి రోడ్లు, ప్రతి సందులో తవ్వేసి విపరీతంగా అట్టే వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సిమెంట్ రోడ్లు వేయడం అనేది దిక్కు ఊరు, దానికి ఊరు అనేది ఇప్పటికి ఒక ఆఫీసర్ కానీ ఒకరు కానీ తెలియదు. కనీసం ఈ గూడూరు హెడ్ క్వార్టర్లో ఒక సబ్ కలెక్టర్ స్థాయిలో ఉండే ప్రాంతంలో కలెక్టర్ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా పబ్లిక్ పిలిచి ఇది పరిస్థితి అని చెప్పిన పాపానే పోలా. ఇలాంటివన్నీ పబ్లిక్ ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తవ్వేసి ఇది 15 రోజుల నెల పైనది. నెల అయిన తర్వాత ఇక్కడ తవ్విన మట్టిని ఎత్తేసారు వాళ్ళే. వర్షం పడితే ఇది కుంగిపోతే మట్టి ఊడిస్తాడు. ఇప్పుడు మట్టి రేపు రాదు కదా. ప్రతి ఇంటికి మట్టి తోలుకోవాలంటే ఎవరు వాళ్ళ సాధ్యం? అసలు అవసరం ఏంది మాకు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనించాలా. గూడూరు హైవే సమీపంలో బురద చేరిన గుంతలో పడి ఇటీవల 2 వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గంటల తరబడి గుంతలో గడిపిన వాహన చోదకులు చివరకు స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేరారు. పైప్ లైన్ల కోసం తవ్వకాలు సాగించిన కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మతు విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్ లైన్ వల్ల ఈ గూడూరు టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గుంతలు లోడేసి విచ్చలవిడిగా రోడ్లంతా ధ్వంసం చేసి రోజు ఈ గ్యాస్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. పెద్ద మసీద్ కాడ రోడ్డు లోడేసి ఆ రోడ్లో పడేసి 2 వృద్ధులు కూడా కాళ్ళు ఇరిగే పరిస్థితి ఉంది. అదే కోర్ట్ సెంటర్ లో కూడా అనేక మంది ఆ గుంటలో పడిపోయి బైక్ యాక్సిడెంట్ అయిపోయి తలకు కూడా గాయమైనటువంటి పరిస్థితి రోజు మన గూడూరు పట్టణం ఉంది. ఇకనైనా కానీ ఈ మున్సిపల్ కమిషనరు వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ముడుపులు మానుకొని ఈ డిఏ గారు, ఏఈ గారు అటువంటి ముడుపులకి
వాళ్ళు కట్టు బానిసలు కాకుండా ఇకనైనా కానీ ఈ పైప్ లైన్, ఈ గ్యాస్ పైప్ లైన్ కూడా ఆపేసి ఈ గూడూరు ప్రజలకు ఉన్నటువంటి రీతిలో ఈ రోడ్లు కూడా అందించాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా హెచ్చరిస్తున్నాం. సీసీ రోడ్లతో సుందరంగా ఉన్న గూడూరు పట్టణాన్ని పైప్ లైన్ పనుల పేరుతో 50 ఏళ్లు వెనక్కి నెట్టేశారని స్థానికులు విమర్శించారు. ప్రతినిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లలో సైతం పనులను అసంపూర్తిగా వదిలేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ కంపెనీ నిర్వాకం వల్ల గత 2 నెలలుగా చాలా చోట్ల తాగునీరు సరఫరా కావడం లేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని, ఈ నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి భూగర్భ పైప్ లైన్ పనుల వల్ల పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని గూడూరు ప్రజలు కోరుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్కు చెందిన అనుష ప్రసవం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. 4 రోజుల క్రితం బాబుకు అనుష జన్మనిచ్చింది. అయితే బాబు మృతి చెందాడని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కొంతకాలంగా దొంగతనాలు పెరిగిపోయాయి. గత నెలలో 3 టౌన్ పరిధిలోని బాబా గార్డెన్ ఏరియాలో 6 ఇళ్లలో చోరీ జరిగింది. ఈ కేసును ఛేదించి 15 రోజులు కాలేదు. అప్పుడే మళ్ళీ అదే ఏరియాలోకి సమీపంలో 2 టౌన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో అర్ధరాత్రి 5 ఇళ్లలో దొంగతనం జరిగింది. సంక్రాంతి సెలవుల కోసం సొంతులకు వెళ్లిన వారి ఇల్లు లక్ష్యంగా దొంగలు దోచుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులు డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులకు తెలిపారు. దొంగతనం జరిగింది. ప్రాథమికంగా 3 తులాలు బంగారు, 8,000 క్యాష్ మా ఇంట్లో అపహరణకు గురైంది. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబు ఇంకా వెతకవలసి ఉంది. ఇదే వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.